హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రవి. దేశంలో బీజేపీ ప్రపంచం కొనసాగుతుంది. మొన్న ఢిల్లీ అయిపోయింది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బీజేపీ శ్రేణులు చెప్తున్న చూస్తే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని. మరి తెలంగాణని ఢిల్లీ గెలుచుకున్నట్టుగా తెలంగాణని బీజేపీ గెలుచుకుంటుందా? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైవీఎస్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఢిల్లీలో బీజేపీ విజయ దుందుకు మోగించింది. వాళ్ళ టార్గెట్ చాలా రాష్ట్రాలున్నా వాళ్ళకి ఎప్పటికీ తీరని కలగా మిగిలిపోయింది మాత్రం తెలంగాణ. సో కిషన్ రెడ్డి ప్లస్ బండి సంజయ్ చెప్తున్న ప్రకారం మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, తెలంగాణలో రాబోయేది మేమే అధికారంలోకి అంటున్నారు. సో అది వాళ్ళకి సాధ్యం అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని కాదని జనాలు బీజేపీ వైపు వెళ్తారా? యాక్చువల్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఈ 2-3 రోజుల నుంచే తెలంగాణలో బీజేపీ వాళ్ళ వాయిస్ పెరిగింది. రోజుకి ఒకసారైనా కనీసం 2-3 అగ్రనేతలు ఇక నెక్స్ట్ మన టార్గెట్ తెలంగాణే అనేది చాలా ఖచ్చితంగా డంకా బజాయించి చెప్తున్నారు. సో ఎందుకు వాళ్ళకి తెలంగాణలో ఇంత ఫ్లో పెరిగింది అంటే, కిందటిసారి మొన్న 2023లో ఎలక్షన్స్ జరిగినాయి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. దానికి ముందు 5 ఏళ్ళు, ఆ మొదటి 3 ఏళ్ళు మన బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడే చాలా హై పీక్కి బీజేపీ చాలా అగ్రెసివ్గా వస్తున్న సూచనలు కనిపించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరూ కూడా బీజేపీ వైపు ఆశ్చర్యంగా, సంభ్రమాశ్చర్యాలతో చూసే పరిస్థితి అప్పట్లో ఉండేది. ఒకవైపు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా, ఇంకోవైపు ఏమో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా. ఏమి 2 ఫోర్సులు చాలా అగ్రెసివ్గా వచ్చినాయి. ఈ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళిద్దరినీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పటి వాతావరణం, రాజకీయ వాతావరణం. తర్వాత ఉన్నట్టుండి రాష్ట్ర బీజేపీలో వ్యక్తుల మధ్య అభిజాత్యాలు కానివ్వండి, ఏమండి పార్టీలో ఇంటర్నల్ అంతర్గత రాజకీయాలనండి, మొత్తం మీద విభేదాలనండి, బండి సంజయ్ని మార్చాల్సి వచ్చింది. బండి సంజయ్ని మార్చి సెంట్రల్లో దూరంగా పెట్టారు. మంచి పదవి ఇచ్చారు కానీ చాలా దూరంగా పెట్టారు. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా పెట్టారు. ఇకేదో కేంద్ర మంత్రిగా ఉండి ఎంత హోంశాఖ అయినా సహాయ మంత్రి ఏమి. సో అప్పుడప్పుడు రాష్ట్రానికి ఆయన గెస్ట్ అయినాడు తప్ప ఇప్పుడు స్థానికుడు కాలేకపోయినాడు కేంద్ర మంత్రిగా. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే బీజేపీ ఉన్నట్టుండి ఒకసారిగా డౌన్ అయింది. ఏమి ఇక వెంటనే అది డౌన్ అవ్వటము, రేవంత్ రెడ్డి హైప్ పెంచుకున్నాడు, స్వయాన పెంచుకున్నాడు. దాంతో ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైనాయో మనం చూసాం. సో అక్కడ దాకా నోటి దాకా వచ్చిన దాన్ని వాళ్ళు నోట్లోకి తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో బీజేపీ అప్పట్లో చాలా అసంతృప్తికి గురైంది. ఏమి దాన్ని మళ్ళీ పునరావృతం చేయకుండా ఈసారి మాత్రం తెలంగాణని టార్గెట్ కొట్టాలి అనేది ఇప్పుడు బీజేపీ నాయకుల, అటు కేంద్రము ఇటు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల అభిమతంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాక్చువల్లీ రాష్ట్ర బీజేపీకి ఇప్పుడు కిషన్ రెడ్డి గారే మొత్తం సర్వమే నడుపుతున్నారు. అటు కేంద్ర మంత్రి పదవి, ఇటేమో రాష్ట్ర బీజేపీ ఉన్నారు. కానీ రాష్ట్ర బీజేపీకి ఒక బలమైన బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా చేయాలనేది ఢిల్లీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నది. జరగటంతో పాటుగా దాదాపు ఖరారైంది క్యాండిడేచర్ అని కూడా చెప్తున్నారు. ఇక ఇవాళ రేపా అన్నట్టుందని చెప్పి ఈటెల రాజేందర్ గారు కావచ్చని కూడా చాలా విస్తృతంగా జరుగుతున్నది. బహుశా ఆయనే అయినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ రాజకీయాలు కాబట్టి ఏ రోజు ఆ రోజు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి మళ్ళీ ఏదన్నా పునరాలోచనలు చేస్తే మనం ఏం చెప్పలేం. కానీ మొత్తానికి రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు కనుక వస్తే, అట్లాగే బీజేపీ కార్యవర్గం వచ్చిన తర్వాత ఒక ఫుల్ టీం వచ్చిన తర్వాత అప్పుడు ఇక దాని హవా ఎట్లా ఉంటుంది, ఏమి వాళ్ళ పనితీరు, వాళ్ళ ప్రాధాన్యత అంశాలు ఏవైనా స్థానికంగా బీజేపీ రాష్ట్ర కమిటీ అదేమి డిసైడ్ చేయలేదు సొంతంగా. అధిష్టానం ఢిల్లీ నుంచి, ఢిల్లీ ప్రతినిధులు నెలకోసారో వారానికోసారో వస్తూ ఎప్పటికప్పుడు స్టీరింగ్ నడుపుతుండాలి తప్ప, ఏమండి వాళ్ళు ఎట్లా నడుపుతారు, వీళ్ళు ఎట్లా నడిపిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమైనా జనాభిప్రాయం ఏంటంటే బండి సంజయ్ హవా అయితే అది అప్పుడు వెలిగినంతగా మళ్ళీ బీజేపీ అట్లా వెలిగిస్తుందా అనేది ఆ ప్రశ్న అయితే ఉన్నది జనంలో. సో ఇక వాళ్ళు టార్గెట్ తెలంగాణ అంటే ఇక ఎప్పుడో 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు మన 23లో జరిగితే మళ్ళీ 5 ఏళ్ళు 2028 అండి. ఏమి ఈలోపు ఇంతేనా? ఇక బీజేపీ ఇక ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత వచ్చే తెలంగాణ కోసమైనా పాకులాడాల్సింది అంటే కాదు. అది ఇమీడియట్గా
బీహార్ ఉంది. అవును, బీహార్ ఉంది. బీహార్లో అక్కడ 2020లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. అంటే 25లో, అంటే ఈ ఏడాదే జరగాలి, అక్టోబర్ నవంబర్లో జరగాలి. సో దాని ఇమీడియట్ టార్గెట్ నిజానికి ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు కూడా మా ఇమీడియట్ టార్గెట్ బీహార్ అనే చెప్పుకుని ఉంటారు. అంతేగా మరి ఇక్కడ వీడి చెప్పుకున్నట్టు. సో బీహార్లో మీరు అనొచ్చు, మరి బీహార్లో నితీష్ కుమార్ ఉన్నారు కదా, నితీష్ కుమార్ ఎన్డీఏ మిత్రుడు కదా, జేడీయూ పార్టీ, మరి ఆయన మీద టార్గెట్ పెడతారా? మొన్నటిదాకా జేడీయూతో సీట్ల ఒప్పందాలు కుదుర్చుకొని కలిసి పోటీ చేశారు కదా, ఈసారి కూడా అట్లాగే చేయొచ్చు కదా అని. కానీ ఇప్పుడున్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక మిగిలిన ఒక చిన్న 1/4 స్థలాన్ని వదిలేసి ఊరుకోలేదు కదా, ఇది నా మిత్రుడు అనో నా బంధువు అనో. సో డెఫినెట్గా బీజేపీ బీహార్ మీద కూడా అది అస్త్రాలను అయితే సంధించడానికి రెడీగా ఉన్నది. ఓకే. సో అందులో నితీష్ కుమార్తో వాళ్ళదేమీ అంత గట్టి ఫెవికాల్ బంధం ఏమీ కాదు. ఆయన ఇప్పుడు ఎన్డీఏని ఎన్నిసార్లు వదిలారు, ఎన్నిసార్లు బయటకు వచ్చారు, ఎన్నిసార్లు లోపలికి వెళ్ళారు. సో ఆ నేపథ్యంలో ఏంటంటే మొన్న ఇండియా కూటమి దగ్గర కూడా ఆయనతో బేరాలు ఆడారు కదా, ఇండియా కూటమి చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో సహజంగా ఇందులో నితీష్ కుమార్ని కూడా మనం తప్పుపట్టలేం. ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకోవాలి, ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి. సో ఎన్డీఏ కనుక ఇండియా కూటమి కనుక మన ఎలక్షన్స్లో పవర్లోకి వస్తుంది అనే ఎగ్జంప్షన్ ఆయన కనుక కన్ఫర్మ్ అయ్యి ఉంటే డెఫినెట్గా అటు పోయి ఉండేవాడు, ఆయన సమస్య లేదు. కానీ అప్పటికే దేశంలో ఎన్డీఏ వాతావరణం ఓకే, నెక్స్ట్ కూడా మోడీనే, ఎన్నైనా రావచ్చు సీట్లు, అది వేరే విషయం, బట్ మోడీ అండ్ ఎన్డీఏ వస్తుంది అనేది ఒక రకమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ గారు ఆ డైలమా నుంచి కొంచెం బయటపడి మొత్తానికి అటు చేతులు కలిపారు, అది జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే నెక్స్ట్ బీహార్లో నితీష్ కుమార్ని దూరం పెట్టి బీజేపీ తన సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఇప్పటికే అది కసరత్తు మొదలుపెట్టింది. మొన్న మీరు బడ్జెట్లో చూస్తే బీహార్కి, ఈవెన్ ఏపీకి ఏదో ఇచ్చారంటున్నారు, కానీ ఏపీకి ఇచ్చింది పెద్దగా ఏమీ లేదు. ఏదో కొన్ని 100 కోట్లలో నిధులు కేటాయించారు తప్ప రైల్వే జోన్ లాంటి వాటికి, ఏమండి పోలవరానికి, అవన్నీ ఇవ్వాల్సినవే, హామీ ఇచ్చినవే, అవన్నీ గ్రాంట్సే, మళ్ళీ రీపే చేయాలి మళ్ళీ. ఎస్, కానీ బీహార్కి అవసరం లేదు. అంతకుముందు అవన్నీ మోడీ ఏపీకి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చిన హామీలే. అవును, అందులో భాగంగా ఇయర్లీ ఎలకేషన్ చేశారంతే. కానీ బీజేపీకి అట్లా, మన బీహార్కి అట్లా కాదు. బీహార్కి అసలు నితీష్ కుమార్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంతగా కురిపించారు. ఎట్లా కురిపించారంటే ఢిల్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆదాయ పన్నుని ఎట్లాగైతే 12 లక్షలు పరిమితి చేశారో ఆ లెవెల్లో బీహార్కి చేశారు. అట్లా బీహార్ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయే విధంగా డెఫినెట్గా దాని ప్రభావం అక్కడ ఇప్పుడు అంతా కొంచెం ఎన్డీఏ మీద చాలా పాజిటివ్ టాక్ వినిపిస్తున్నదని మనకి సమాచారం వస్తున్నది బీహార్లో. సో ఈ నేపథ్యంలో ఏంటంటే డెఫినెట్గా ఈ నెక్స్ట్ సెంట్రల్ బీజేపీ టార్గెట్ బీహార్ ఉంటుంది. ఆ బీహార్ అయిపోయిన తర్వాత బీహార్లో కనుక పాగా వేస్తే ఇక నితీష్ కుమార్ వాట్ విల్ హ్యాపెన్ అంటే, నితీష్ కుమారు మరి ఎన్డీఏలో ఉంటారా, లేకపోతే మళ్ళీ అక్కడ లోకల్ పాలిటిక్స్లో చివరికి ఆ తేజస్విని యాదవ్ ఉన్నాడు కదా, మన లాలూ ప్రసాద్ గారి అబ్బాయి, లాలూ ప్రసాద్ పార్టీతో ఆర్జేడీతో చేతులు కలుపుకోవాలా అనేది మళ్ళీ ఆయనకి ఇది చాలా రొటీన్ వ్యవహారమే. కొంతకాలం ఎన్డీఏతో ఉండటం, కొంతకాలం ఆర్జేడీతో కలిపి ఉండటం, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం కదా. సో బీహార్ మీద మాత్రం ఈసారి కూటమిలో భాగస్వామిగా కాకుండా నితీష్ కుమార్కి మేజర్ పార్ట్నర్షిప్ ఇచ్చి ఎన్నికల్లో ఏదో ఆయన సెకండ్ ఫిడల్గా కాకుండా బీజేపీనే నంబర్ 1 పొజిషన్లో ఉండి చక్రం తిప్పాలని మాత్రం ఈసారి అనుకుంటున్నది. ఇక అందులో భాగంగా కనుక బీహార్ కనుక కొట్టేస్తే ఇక అప్పుడు దానికి తిరుగులేని నైతిక బలం వస్తుంది. అప్పుడు ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, డెఫినెట్గా తెలంగాణ. సో ఈ తెలంగాణతో పాటు నెక్స్ట్ తెలంగాణ తర్వాత లిస్టులో ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అది చాలా కార్యక్రమాలు, దాన్ని ఏమంటామో చాప కింద నీడులాగా చేస్తున్న విషయం అయితే కనిపిస్తున్నది మనకి, ఏమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు చిరంజీవి గారిని సపోర్ట్ చేయటము, ఏమండి, ఆయన్ని ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ప్రత్యేకమైన అతిథిగా, ఒక గౌరవ అతిథిగా ట్రీట్ చేయటము, ఇవన్నీ ఏంటంటే బీజేపీ ఈ 5 ఏళ్లలో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ అడుగులు వేస్తున్నది. లేకపోతే మోడీ స్వయంగా
అటు మన పవన్ కళ్యాణ్ని చిరంజీవిని ప్రమాణ స్వీకారం అప్పుడు మనం చూసాం కదా. అవును సార్. ఏమండి వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా దగ్గరకు తీసుకొని వాళ్ళతో కలిపి చేతులెత్తి ఏమిది వాళ్ళ మధ్య వాళ్ళిద్దరితోనూ తన సయోధ్య గురించి ఒక ప్రధానమైన సిగ్నల్ సంకేతం ఇవ్వటం, ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే డెఫినెట్గా ఏపీలో కూడా పార్టీ పోలరైజేషన్ ఓకే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి ఏమీ ప్రమాదం లేదు కానీ, బట్ ఎన్డీఏ కూటమినే దాన్ని ఏమంటాము రూపాంతరం ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ డోకా లేదు, లోకేష్ గారికి ఏమీ డోకా లేదు, కానీ బీజేపీ కూడా తన వంతు పాత్ర తను పోషిస్తూ ఏమంటే తన ఫుట్టింగ్ తను చూసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఒక అగ్రెసివ్ పార్టీగా ఉన్నది అనే ఒక గుర్తింపు తెచ్చుకునే కార్యక్రమానికైతే అది మెల్లిమెల్లిగా పదును పెడుతున్నది. ప్రస్తుతానికైతే ఏపీలో బీజేపీ ఒక దాన్ని ఏమంటాము ఒక రాయి, రూపం లేని రాయి, దాన్ని మెల్లిమెల్లిగా చెక్కుతూ ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చిరంజీవి వీళ్ళతో ఉలిలాగా ఉపయోగించుకొని మెల్లిమెల్లిగా చెక్కుతూ దానికి ఒక రూపం తెచ్చే ప్రయత్నంలో అయితే ఏపీలో బీజేపీ ఉన్నది. ఓకే, ఇది బీజేపీ టార్గెట్స్. ఫస్ట్ బీహార్, నెక్స్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, నెక్స్ట్ ఆంధ్ర. ఇక ఇది అయిన తర్వాత మరి దక్షిణాది మీద ఓవరాల్గా కన్నేస్తున్నది అనేది అందరూ చెప్తున్నదే. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడు ఒకటి ఉంది. సో తమిళనాడు ఇంకా కొంచెం ఫార్ అవే దాని స్ట్రాటజీలో ఇంకా అక్కడ వాళ్ళు యాక్చువల్లీ లాస్ట్ 2 దఫాలుగా వాళ్ళు వేస్తున్నారు కానివ్వండి స్ట్రాటజీలు. వాళ్ళకి ఈ స్ట్రాటజీలని అప్లిఫ్ట్ చేసే లోకల్ పార్ట్నర్స్ క్రౌడ్ పుల్లర్స్ దొరకట్లా. అన్నామలై వచ్చాడు కానీ అన్నామలై కూడా చాలట్లేదు. అన్నామలై ఒక వర్గానికి అయిపోయాడు, ఇంకొక వర్గానికి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎట్లా ఆంధ్ర తెలంగాణ రీజియన్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని రీజియన్స్ ఉన్నాయి, కోయంబత్తూరు రీజియన్, ఇట్లా ఈ రీజియన్లో ఉండే క్రౌడ్ పుల్లర్స్ దొరకట్లా వాళ్ళకి. ఇక బహుశా అన్నారు రేపు ఫ్యూచర్లో విజయ్ అని హెల్ప్ అవుతాడే వాళ్ళకి. అవును, చూడాలి సార్. మరి అది విజయ్ కూడా ఈ మధ్య పార్టీ పెట్టాడు, మోడీ గారిని గెలిచాడు. అంటే అంతకుముందు ఈ అన్నాడీఎంకే శశికళ తెరచాట అయిపోయిన తర్వాత అన్నాడీఎంకే ప్రాపకంతో పైకి రావాలని ఒక ప్రయత్నం చేశారు ఈ అన్నామలని పెట్టకముందు. అవును చేశారు కానీ ఆ పార్టీ అంత పైకి లేవలేకపోయింది. ఇక ఆ పార్టీయే లోకల్ పార్టీ లేవలేకపోతే దాని వెనక నిలబడ్డ బీజేపీ ఏం లేస్తుంది. సో అది ఫెయిల్ అయింది. అందుకని ఇప్పుడు వీళ్ళ టార్గెట్లో లిస్ట్లో అది ఇప్పుడు లాస్ట్లో ఉందన్నమాట, అట్టడుగున ఉంది. దీనికి తర్వాత బహుశా ఇట్ మే టేక్ 2 ఎలక్షన్స్ తర్వాత తప్పితే దాని మీద ఇప్పటికిప్పుడు వాళ్ళు దృష్టి పెట్టి కోపపోయి ఈ అన్నామలై కూడా మరి ఆయన యాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఒక రకంగా ఆయన కొంచెం అక్కడ లోకల్గా కాంట్రవర్సీ అవుతున్నాడు. ఏమి కాంట్రవర్సీ అయ్యే లీడరు క్రౌడ్ పుల్లర్ కాలేడు. సో దాన్ని మరి అధిష్టానం ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది ఏంటి అనేది చూడాలి. అయితే మొన్నటిదాకా ఢిల్లీ మీద ఢిల్లీ మీదనే కేంద్రీకరించి చేశారు సకల యుక్తులన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఇప్పుడు వరుసగా వాళ్ళకి మేజర్ లైఫ్ ఏంటంటే ఢిల్లీ తర్వాత బీహారు అండ్ తెలంగాణ. ఓకే, ఆ మాటకు వస్తే ఏపీ కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సో సీరియస్. బట్ వాడు మొత్తం అసలు ఇండియా మ్యాప్ మొత్తం కాషాయం అవ్వాలంటే ఏ రాష్ట్రాన్ని వదలకూడదు, ఏ లీడర్ని వదలకూడదు కదా. సో అందులో భాగంగా వీళ్ళు ఇమీడియట్ టార్గెట్స్ ఇవి. ఇక తెలంగాణ వంటివి తర్వాత అనమాట. సరే కర్ణాటక ఉంది. కర్ణాటక వాళ్ళకేమి కొత్త మింగుడు పడని తమిళనాడు లాగా మింగుడు పడని రాష్ట్రం ఏం కాదు. సార్ అధికారంలో ఉన్నారు కూడా, వస్తుంటారు, దిగుతుంటారు, ఎక్కుతుంటారు, అది వేరే విషయము. సో అది సీజనల్, ఒకసారి వాళ్ళు వస్తే ఒకసారి వీళ్ళు వస్తుంటారు. అది పెద్ద వాళ్ళకి కష్టం కాదు. బట్ ఈ తెలంగాణ మాత్రం చాలా ప్రెస్టీజియస్. ఈసారి కనుక తెలంగాణని కనుక కొట్టలేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏదైనా తెర మీదకి రావచ్చు. వన్స్ రేవంత్ రెడ్డి సెకండ్ టైం వస్తే మళ్ళీ ఆయన కదిలించడం చాలా కష్టం. అవును సార్. ఏమండి అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి సెకండ్ టైం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా పుంజుకుంటుంది. సో 2 పార్టీలు కనుక పుంజుకుంటే బీజేపీ కష్టం అవుతుంది. అందుకని ఆ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీని ముందర సప్రెస్ చేయాలి. సప్రెస్ చేసి సెకండ్ ప్లేస్లో తను ఉండాలి. అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న గవర్నమెంట్తో ఢీ కొట్టి అక్కడ కేజ్రీవాల్తో ఢీ కొట్టి గవర్నమెంట్లోకి రావచ్చు. ఇది అన్నమాట అక్కడ. అది సో రాబోయే రోజుల్లో బీజేపీ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ తెలంగాణ కంటే ముందు బీహార్ ఉంది. సో బీహార్లో గెలిచిన తర్వాతే తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఇది టాపిక్స్. థ్యాంక్ యూ.